నమస్కారం. భవకు స్వాగతం. జలుబు బాధల్ని భరించడం కష్టం అనుకుంటాం, కానీ జలుబును మించింది మరొకటి ఉంది. దాని పేరే సైనసైటిస్. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. ముక్కులో బిరడపెట్టినట్టుగా ఉండటంతో ఊపిరి కోసం తరచూ చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది. ముఖమంతా వాపు, తలంతా బరువుగా ఉంటూ కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగేస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సైనసైటిస్ అనేది మన నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంది. నిరంతర జలుబు, నిత్యం తలనొప్పి, ఆపై ముక్కుల్ని బిగదీసి వేధించే సైనసైటిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సైనసైటిస్ గురించి తెలుసుకునే ముందు అసలు సైనస్లంటే ఏంటో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ మన ముఖంలో కనిపిస్తున్న గాలితో నిండిన మార్గాల్ని సైనస్ గదులు అని పిలుస్తారు. వీటిలో మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొర ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్ పలుచని ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. ఇవి ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్ణోగ్రత, తేమ కల్పించడానికి తోడ్పడుతూ ఉంటాయి. అయితే ముక్కు లోపల ఏవైనా ఇన్ఫెక్షన్స్ చేరినప్పుడు, వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక వైరస్లు, బ్యాక్టీరియా సైనస్ గదుల్లోకి చేరినప్పుడు, ప్రమాదాల్లో సైనస్ గదులకు గాయమైనప్పుడు, ఈత కొడుతున్నప్పుడు, క్లోరిన్ కలిపిన నీరు ఎక్కువ మొత్తంలో సైనస్ గదుల్ని తాకినప్పుడు సైనస్ పొరలు వాచి అది క్రమంగా సైనసైటిస్కి దారితీసే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ముక్కురంధ్రాలు బిగదీసుకుపోవడంతో పాటు తలనొప్పి అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతుంటుంది. ప్రత్యేకించి తల వంచినప్పుడు ఈ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సైనసైటిస్ అంటే సైనసస్ అంటే ముఖంలో ఉన్న స్కల్ బోన్స్ అంటే ఫేషియల్ బోన్స్లో ఉన్న గాలి గదులను సైనసస్ అంటారు. యూజువల్గా వాటిల్లో గాలి నిండుకొని ఉంటుంది. దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ 4 pairs ఆఫ్ సైనసెస్, అంటే 4 జతలు అని చెప్పుకోవచ్చు. నుదిటి వెనకాల 2 ఫ్రాంటల్ సైనసెస్ అంటాం. అలాగే కళ్ళ మధ్య 2 ఎథ్మాయిడ్ సైనసెస్ అంటాం. ఈ ఎథ్మాయిడ్ సైనసెస్లో మల్టిపుల్ పార్టిషన్స్ ఉంటాయి. అలాగే చీక్స్ వెనకాల మ్యాగ్జిలరీ సైనసెస్ అంటాం. అలాగే ఈ మెదడుకు దగ్గరలో స్పీనాయిడ్ సైనసెస్ అంటాం. ఇలా 4 pairs ఆఫ్ సైనసెస్గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సైనసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఇన్ ద ఈ సైనస్ క్యావిటీస్. ఈ సైనస్ క్యావిటీస్లో ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుందంటే, ఈ సైనస్ గదులకి డ్రైనేజెస్, అంటే దే హ్యావ్ ఎ డ్రైనేజెస్ ఇన్ టు ద సైడ్ వాల్ ఆఫ్ ద నోస్ ఇన్ బిట్వీన్ ద టర్బినేట్స్, మిడిల్ మియేటస్ అంటారు. యూజువల్గా మిడిల్ మియేటస్లో ఈ ఫ్రాంటల్ సైనసెస్, అలాగే మ్యాగ్జిలరీ సైనసెస్, అలాగే యాంటీరియర్ ఎథ్మాయిడ్ సైనసెస్ అవి డ్రైన్ అవుతాయి. అలాగే పోస్టీరియర్ ఎథ్మాయిడ్ అంటారు, అది పోస్టీరియర్ మియేటస్. అలాగే స్పీనాయిడ్ సైనసెస్, వీటికి డిఫరెంట్ డ్రైనేజెస్ ముక్కులోకి, సైడ్ వాల్లోకి ఓపెన్ అవుతాయి. ఈ డ్రైనేజెస్ బ్లాక్ కావడం వల్ల ఈ సైనస్ గదుల్లో గాలి ఉండాల్సింది స్టాగ్నేషన్ అయిపోయి లోపల సెక్రీషన్స్ తయారవుతాయి, అంటే ఫ్లూయిడ్స్ తయారవుతాయి. యూజువల్గా ఈ సైనస్ గదుల లోపల ఈ సెక్రీషన్స్ నిండుకొని ఉండి ఇన్ఫెక్షన్ వస్తుంది. దీన్ని సైనసైటిస్ అంటారు. మన ముక్కు గాలిని శుభ్రం చేసే ఎయిర్ ఫిల్టర్ లాంటిది. గాలిలో ఉన్న కాలుష్యాలు, దుమ్మును 80% మేర ముక్కు తొలగిస్తుంది. ముక్కులోని సిలియాగా పిలిచే అతి సూక్ష్మ వెంట్రుకలు మ్యూకస్తో కలిసి ఈ పనిచేస్తాయి. అయితే ముక్కు లోపలి భాగాలు వాచిపోతే సిలియా బలహీనపడి శ్వాసపరమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. దానివల్ల తరచూ జలుబు, తీవ్రమైన తలనొప్పి వేధిస్తుండడం, కళ్ల దగ్గర దురదగా ఉండడం, ముక్కుకి ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా అనిపించడం లాంటి సమస్యలతో ఉన్నవారు చాలా వరకు సైనసైటిస్తో బాధపడుతున్నట్టే. ముఖంలో, కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగాల్లోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండిన ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చి అందులో వాపొస్తే అదే సైనసైటిస్. నిత్యం ఇబ్బంది పెట్టే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్నవారు చాలామంది ఉన్నారు. సైనసైటిస్ సమస్య 3 రకాలు. ఒకటి అక్యూట్, ఇది వస్తే వారం రోజులుంటుంది. రెండవది సబ్ అక్యూట్,
ఇది 4 నుంచి 8 వారాలు ఉంటుంది. మూడవది క్రానిక్. ఇది దీర్ఘకాలం పాటు అంటే 10 వారాలపైనే ఉంటుంది. ఈ సైనసైటిస్ అనేది వెరీ వెరీ కామన్ ఇల్నెస్. ముక్కులో పార్టిషన్, సెప్టమ్ అంటారు, ముక్కు దూలం అంటారు. ముక్కు దూలాన్ని ముక్కును రెండుగా డివైడ్ చేస్తుంది. ఈ నేసల్ సెప్టమ్, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది 100కి 90 మందికి పైన ముక్కు దూలం వంకర ఉంటుంది. అది సర్వసాధారణం. కానీ అందరికీ సైనసైటిస్ వస్తుందని చెప్పలేము. మైల్డ్గా డీవియేషన్స్ ఉంటే ఏమి కాకపోవచ్చు. సివియర్గా డీవియేషన్స్ ఉన్న వాళ్ళకి ఆపోజిట్ సైడు టర్బినేట్స్ అని 2 పక్కల ఉంటాయి ముక్కు సైడ్ వాల్లో. ఇవి అంటే హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ఎయిర్కి టర్బినేట్స్ అవసరం. అంటే ఎయిర్ కండిషనింగ్ చేసి మనం తీసుకున్న గాలిని ఊపిరితిత్తులకు పంపిస్తాయి. ఒక పక్క వంకర ఎక్కువ ఉన్నప్పుడు రెండవ పక్క ఈ టర్బినేట్స్ అనేవి పెద్దగా అయ్యి వాటి వల్ల కూడా అబ్స్ట్రక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇలా గాలి సరిగ్గా మనం తీసుకోలేనప్పుడు సైనస్ డ్రైనేజెస్ బ్లాక్ అయ్యి వాటి లోపల ఈ ముఖంలో ఉండే గాలి గదుల్లో సెక్రీషన్స్ అక్యూములేట్ కావడాన్ని సైనసైటిస్ అంటాం. ఇది డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది సర్వసాధారణమైన కారణం. అలాగే అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇది కూడా సర్వసాధారణం. చాలామందికి అలర్జిక్ రైనైటిస్ ఉంటుంది. అలర్జిక్ రైనైటిస్ అంటే కంటిన్యూస్ బౌట్స్ ఆఫ్ స్నీజింగ్స్, కంటిన్యూస్గా తుమ్ములు రావడం, అలాగే ముక్కు నుంచి క్లియర్ వాటర్ లాగా కారుతూ ఉండడం, దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ అలర్జిక్ రైనైటిస్ యూజువల్గా పొల్యూషన్ వల్ల, అలాగే డస్ట్, హౌస్ డస్ట్ ఈజ్ వన్ థింగ్, పోలెన్, పెట్స్ అట్ హోమ్, కాస్మెటిక్స్, అలా సర్వసాధారణమైన కారణాలు. యూజువల్గా హౌస్ డస్ట్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ అలర్జిక్ రైనైటిస్. చలిగాలి, ఇలా ఈ అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి ఇనిషియల్గా ఈ వాటరీ డిశ్చార్జ్ స్టార్ట్ అయ్యి, తుమ్ములు స్టార్ట్ అయ్యి, ఇన్ఫెక్షన్, ఈ సైనస్ డ్రైనేజెస్ బ్లాక్ కావడం వల్ల సైనసైటిస్గా కన్వర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ సైనసైటిస్ అంటే యూజువల్గా థిక్ డిశ్చార్జ్ రావడం, ముక్కులోంచి థిక్గా చీమిడి లాగా అంటే గ్రీన్ ఎల్లో డిశ్చార్జ్ రావడం, ముక్కు వెనక భాగంలోకి పోస్ట్ నేసల్ డ్రిప్ అంటారు. ఇలా ముక్కు వెనక భాగంలోకి ఈ సెక్రిషన్స్ పోతుండడం, ఈ డ్రై కాఫ్ ఉండడం, దిస్ ఆల్సో కామన్ సిమ్టమ్ ఆఫ్ సైనసైటిస్. అలాగే డిక్రీజ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ ఆల్సో కెన్ బి సైనసైటిస్తో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సైనసైటిస్ బాధలు చూడటానికి అచ్చంగా జలుబు బాధల్లాగే కనిపిస్తాయి. కానీ నిజానికి సైనస్ బాధలు ప్రత్యేకంగా ఉంటాయి. ముక్కు దిబ్బడ, ముఖంలో నొప్పిని సైనస్ ప్రత్యేక లక్షణాలుగా చెప్పుకోవచ్చు. సైనసైటిస్ బాధల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. చిన్న చిన్న ఉపశమన చర్యలతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. అయితే సైనస్ ఇన్ఫెక్షన్ ముదురుతున్న కొద్దీ కళ్లకు, నరాలకు సమస్యలు పెరుగుతాయని చెబుతారు డాక్టర్లు. సైనసైటిస్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ఏడాది పొడవునా ముక్కు రంధ్రాలు 2 బిగదీసుకున్నట్టుగా ఉంటాయి. సరిగ్గా గాలి ఆడదు. అస్తమానం గొంతులోకి తెమడ జారుతూ ఒక్కటే అసౌకర్యంగా ఉంటుంది. తలంతా బరువుగా, దిమ్ముగా ఉంటుంది. సైనసైటిస్ మూలంగా తరచుగా తలనొప్పి వేధిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండి రోజు గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. తలను అటూ ఇటూ కదిల్చినా, వంచినా లేదా ఏవైనా బరువులెత్తినా ఈ సైనస్ తలనొప్పి ఉద్ధృతమవుతుంది. తలను కిందకు వంచితే కనుబొమ్మల్లో జివ్వుమనే నొప్పి విలవిలలాడేలా చేస్తుంది. సైనస్ గదుల భాగంలో నొక్కినప్పుడు బాగా నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా చల్లగాలికి ఈ బాధలు మరింతగా పెరుగుతాయి. కొన్ని సమయాల్లో పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ముక్కులో ద్రవం కారుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ఎక్స్రే, అవసరమైతే సిటీ స్కాన్ తీయడం ద్వారా సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రతను అంచనా వేయొచ్చు. ఈ సైనసైటిస్ అనేది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అక్యూట్ సైనసైటిస్ అంటారు, రెండవది క్రానిక్ సైనసైటిస్ అంటారు. అక్యూట్ సైనసైటిస్ అంటే యూజువల్గా సీజనల్గా రావడం, ఈ చలికాలము, వర్షాకాలము, సింపుల్ రెస్పిరేటరీ ట్రాక్ వైరస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వైరస్ ఇన్ఫెక్షన్స్తో మొదలయ్యి కామన్ కోల్డ్ లాగా మొదలయ్యి
ఈ సైనస్ డ్రైనేజెస్ బ్లాక్ అయ్యి సైనసైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని అక్యూట్ సైనసైటిస్ అంటారు. ఈ అక్యూట్ సైనసైటిస్లో యూజువల్గా లక్షణాలు ఏంటంటే ముఖం నొప్పి ఉండొచ్చు, అలాగే ముక్కు బ్లాక్, నేసల్ డిశ్చార్జ్ ఈ సిమ్టమ్స్తో రావడం, ఫ్లూ లైక్ సిమ్టమ్స్. ఇవి యూజువల్గా విత్ సింపుల్ మెజర్స్తో సబ్సైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ కోర్స్ ఆఫ్ యాంటీహిస్టమైన్స్ ఆర్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఒక కోర్స్ సబ్సైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది విత్ ఇన్ 10 days 2 weeksలో. క్రానిక్ సైనసైటిస్ అని ఎప్పుడు అంటామంటే 12 weeks కంటిన్యూస్గా ఈ ప్రాబ్లం ఉండడం, ఎన్ని మందులు తీసుకున్నా తగ్గకపోవడం, కంటిన్యూస్గా 12 weeks ఆర్ ఓవర్ అంటే దగ్గర 3 నెలల వరకు కంటిన్యూస్గా ముక్కు బ్లాకు, తిక్కుగా చీమిడి రావడం, ముక్కు వెనకాలకి పోస్ట్ నేసల్ డ్రిప్, అలాగే డ్రై కాఫ్, ఇవన్నీ కంటిన్యూస్గా ఎన్ని మందులు తీసుకున్నా తగ్గకుండా ఉండేదాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటాం. ప్రొలాంగ్డ్ క్రానిక్ సైనసైటిస్ తీసుకుంటే కంటిన్యూస్గా నేసల్ డిశ్చార్జ్, థిక్ గ్రీన్, ఎల్లో, అలాగే పోస్ట్ నేసల్ డిశ్చార్జ్, అలాగే ముక్కు బ్లాక్ కావడం, సెన్స్ ఆఫ్ స్మెల్, టేస్ట్ తగ్గడం, ఈ సిమ్టమ్స్ కంటిన్యూస్గా. హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే క్లినికల్ ఎగ్జామినేషన్, డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని, అంటే అవుట్ పేషెంట్లో ఒక టెలిస్కోప్కి కెమెరా అటాచ్ చేసి 4 mm రాడ్ లాగా ఉంటుంది, దానికి కెమెరా అటాచ్ చేసి మనం నోస్ లోపల ఆ 4 mm హాప్కిన్ రాడ్ పెట్టినప్పుడు ముక్కులో డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంటే కనిపిస్తుంది, అలాగే పాలిప్స్ ఉంటే కనిపిస్తాయి, అలాగే సైనస్ డ్రైనేజెస్లో డిశ్చార్జ్, పస్సు అలా ఏమైనా ఉందా అనేది కూడా మనం ఈ నేసల్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా డయాగ్నోస్ చేసి మానిటర్లో చూడవచ్చు. ఈ కెమెరా మానిటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ముక్కులో టెలిస్కోప్ పెట్టినప్పుడు మనకి క్లియర్గా సైనస్ డ్రైనేజ్లో ఇన్ఫెక్షన్ ఉండడం తెలుస్తుంది. ఇలా క్లినికల్గా మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో హిస్టరీ, క్లినికల్ ఎగ్జామినేషన్, అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇన్వెస్టిగేషన్స్. వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ కామన్లీ డన్ ఫర్ క్రానిక్ సైనసైటిస్? అక్యూట్ సైనసైటిస్ అంటే రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నాట్ అడ్వైజ్డ్. ఇట్ ఈజ్ అంటే బ్రీఫ్ ఇల్నెస్ ఫాలోయింగ్ ఎనీ రెస్పిరేటరీ ట్రాక్ వైరస్ ఇన్ఫెక్షన్స్. టాన్సిలైటిస్, అడినాయిటిస్ ఇవి వచ్చి కూడా సైనసైటిస్ రావచ్చు. ఇవి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తో తగ్గిపోతాయి కాబట్టి వాటిల్లో రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేయడం మంచిది కాదు. క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి హెచ్ఆర్సిటీ అంటే హై రిజల్యూషన్ సిటీ స్కాన్ ఆఫ్ ది పారానేసల్ సైనసెస్ అది అడ్వైజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద కామన్ ఇన్వెస్టిగేషన్ అడ్వైజ్డ్ టు డయాగ్నోస్ క్రానిక్ సైనసైటిస్. ఈ సిటీ స్కాన్ ఆఫ్ పారానేసల్ సైనసెస్ చేసినప్పుడు ఈ ముందు చెప్పిన ఈ 8 సైనస్ గదులు వాటిల్లో అక్యుములేషన్స్ ఉంటాయి, ఫ్లూయిడ్ లెవెల్స్ ఉండొచ్చు, పస్ లెవెల్స్ లాగా, అలాగే వాటర్ ఇన్ బాటిల్ ఈ ఫ్లూయిడ్ లెవెల్స్, అలాగే పాలిప్స్, సిస్ అలాంటి ముక్కులో వేలాడుతుండొచ్చు, అలాగే సైనస్ గదుల్లో నిండుకొని ఉండొచ్చు. ఇలా క్రానిక్ సైనసైటిస్ డయాగ్నోస్ చేస్తాం. సైనస్ బాధల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. నిజానికి సైనస్ బాధలు తీవ్రమవుతున్న కొద్దీ కళ్లకు సమస్యలు పెరుగుతాయి. కనురెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరగడం, కంటినరం దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే వాసన తెలియకపోవడం, తరచూ జ్వరం రావడం, పిల్లల్లో అయితే ఎదుగుదల లోపాలు కూడా కనిపించే అవకాశం ఉంది. సైనసైటిస్ తొలి దశలో ఉంటే మందులతో సమస్య నుంచి బయటపడవచ్చు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా సమస్య వచ్చినట్టు గుర్తిస్తే యాంటీబయోటిక్స్ వాడాల్సి ఉంటుంది. వైరస్, అలర్జీ కారకాల వల్ల సైనస్ వస్తే దాన్ని యాంటీబయోటిక్స్ నయం చేయలేవు. అలర్జీ వల్ల వచ్చే సైనసైటిస్ నుంచి ఉపశమనం కలిగించే నాసల్ స్ప్రే, టాబ్లెట్లు చాలానే ఉన్నాయి. చాలా వరకు సైనసైటిస్ నియంత్రణలో లేని అలర్జీ కారకాల వల్లే వస్తుంటుంది. అలర్జీ ఉన్నట్టు ఇంతవరకు నిర్ధారణ కాకపోతే పరీక్ష చేయించుకోవడం మంచిది. అలర్జీ ఉన్నట్టు తేలితే యాంటీహిస్టమిన్ మందుల వల్ల ఉపయోగం ఉంటుంది. దీర్ఘకాలం పాటు అలర్జీ నివారణ మందులు వాడడం వల్ల ఉపయోగం కనిపిస్తుంది. ముక్కు లోపల సైనసుల్లో వాపు తగ్గించేందుకు కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్ మందుల్ని డాక్టర్లు సూచిస్తుంటారు.
ఈ క్రానిక్ సైనసైటిస్లో వీళ్ళకి కామన్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్డ్ యూజువల్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కోఅమాక్సిక్లేవ్ అనేది కామన్ యాంటీబయాటిక్. అలాగే మ్యాక్రోలైడ్స్, అజిత్రోమైసిన్, క్లారిత్రోమైసిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్డ్. అండ్ అనదర్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ క్వినలోన్స్ అంటాం. ఇవి సిప్రోఫ్లాక్సిన్, లివోఫ్లాక్సిన్. దీస్ 3 groups of antibiotics are commonly advised for chronic sinusitis also. ఇవి యూజువల్గా 10 days to 15 days కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా పేషెంట్స్కి రిలీఫ్ రాకుండా దే కంటిన్యూ టు సఫర్ విత్ బ్లాక్ నోస్ అండ్ ది సెక్రీషన్స్ కమింగ్ అవుట్. వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే యూజువల్గా మందులతో రెస్పాన్స్ రాని వాళ్ళకి సర్జరీ ఈజ్ ద ఆప్షన్. సర్జరీ అంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఆర్ ఫెస్ అనేది చాలా పాపులర్ టర్మ్ నవేడేస్. అంటే చాలామందికి తెలుసు, కామన్ మ్యాన్కి కూడా. అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటే ముందు చెప్పినట్టు ఈ నేసల్ ఎండోస్కోపీ గైడెన్స్తో నేసల్ ఎండోస్కోప్ ముక్కు రంధ్రాల్లో పెట్టి సైనస్ గదులు పరిశీలించవచ్చు. సైనస్ డ్రైనేజెస్ ఎలా ఉన్నాయి దానికి కనెక్ట్ చేసిన కెమెరా మానిటర్లో చూస్తూ ది న్యాచురల్ డ్రైనేజెస్ ఆఫ్ ది 4 pairs ఆఫ్ సైనసెస్ విల్ బీ వైడెండ్. న్యాచురల్ డ్రైనేజెస్ నేరోగా ఉంటాయి, వాటిలో సెక్రీషన్స్ అక్యుములేట్ అయినాయి కాబట్టి ఆ న్యాచురల్ డ్రైనేజెస్ వైడెన్ చేసి వాటి లోపల ఉండే సెక్రీషన్స్, పాలిప్స్, సిస్సు అవి క్లియర్ చేసిన దానివల్ల మనం వీఆర్ వెంటిలేటింగ్ ద సైనసెస్ విత్ ఎయిర్. సైనస్ గదుల్లో గాలి ఉంటే మనకి రెజనెన్స్ ఆఫ్ ద వాయిస్ ఆల్సో విల్ బీ గుడ్. సైనసెస్కి పెద్దగా ఫంక్షన్స్ అంటూ ఏమి లేవు. ఇట్ దీస్ ఎయిర్ బ్యాగ్స్ లైక్ స్ట్రక్చర్స్, ఇట్ గివ్స్ రెజనెన్స్ టు ద వాయిస్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. జబ్బు ఏదైనా దాన్ని తొలి దశలో గుర్తించినప్పుడు చికిత్స చేయడం తేలిక. సైనస్ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ను తొలి దశలోనే గుర్తించినట్లయితే చాలా వరకు మందులతోనే నయం చేసే అవకాశాలుంటాయి. మందులతో తగ్గనప్పుడు ఎండోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ రూపంలో చక్కటి పరిష్కారం ఉంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనసైటిస్కు ఆధునిక వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైనసైటిస్ బాధితులకి ప్రస్తుతం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. మందులు, జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సైనస్ బాధలు తగ్గని వారికి సర్జరీ ఉపయుక్తమైన పరిష్కారం. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీనే సైనోస్కోపీ అని కూడా అంటుంటారు. ఇందులో కెమెరా కలిగిన పరికరాన్ని ముక్కులోకి పంపించి కంప్యూటర్ తెర మీద సైనస్లు ఎక్కడ మూసుకుపోయాయి అనే విషయాన్ని పరీక్షిస్తారు. ఆ తర్వాత అవసరమైన సర్జరీతో ఆ బ్లాకుల్ని తొలగిస్తారు. ముక్కులో నుంచి పరికరాన్ని లోపలకు పంపిస్తారు కాబట్టి ఇలాంటి కోతలు ఉండవు. ఈ సర్జరీ ద్వారా సైనసైటిస్ని నయం చేయటమే కాకుండా ముక్కుదూలం వంకరను కూడా సరిచేయొచ్చు. అలాగే ముక్కులో గడ్డలు, కణితులు లాంటివి ఉంటే కూడా తొలగించవచ్చు. సైనసైటిస్ రాకుండా ప్రివెన్షన్ ఏం చేయగలం అంటే యూజువల్గా సైనసైటిస్ అనేది కామన్ ఇల్నెస్ కాబట్టి అవాయిడ్ పీపుల్ విత్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్స్పోజ్ కాకపోవడం, వీలైతే మాస్క్ పెట్టుకోవడం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటే. అలాగే అలర్జిక్ రైనైటిస్ ఈజ్ ఏ కామన్ కండిషన్ అసోసియేటెడ్ విత్ సైనసైటిస్. ఈ అలర్జిక్ రైనైటిస్కి యూజువల్గా హిస్టరీ ఈజ్ వన్ థింగ్. వెరీ వెరీ కామన్లీ హౌస్ డస్ట్ ఈజ్ ద కామన్ కాజ్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్. అలాగే పొల్యూషన్, కోల్డ్ వెదర్, పెట్స్, కాస్మెటిక్స్, పోలెన్, ఇవి ఏది పడకపోతే అంటే వీ కెన్ డూ స్కిన్ ప్రిక్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్. ఇన్హాలెంట్ అలర్జెన్స్, ఫుడ్ అలర్జెన్స్ కనుక్కోవచ్చు. ఈ అలర్జీ టెస్ట్ ద్వారా మనకి ఏదైతే పడట్లేదో అవి తెలుసుకొని వాటిని ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడం, మనం పడని దానికి దూరంగా ఉన్న దానివల్ల మనం అలర్జీ ప్రివెంట్ చేస్తాం. ఇలాగే సైనసైటిస్ కూడా ఈజ్ అ కామన్ కన్సిక్వెన్స్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్ కాబట్టి మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు, సైనస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు జీవన సరళి, ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముఖ్యంగా సైనస్ బాధల్ని ప్రేరేపించే ఎలర్జీ కారకాలైన దుమ్ము ధూళి వంటి వాటికి దూరంగా మసలుకోవాలి. నోటిని తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నిత్యం ఉదయం సాయంత్రం 2 పూటలా వేడి నీటి ఆవిరి పట్టుకోవడం మేలు. యూకలిప్టస్ ఆయిల్ని నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లగాలికి తిరగకూడదు. చల్లటి పుల్లటి పదార్థాల్ని ఎక్కువగా తీసుకోకూడదు. రోజువారీ ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చని నువ్వుల నూనెతో ముక్కు కనుబొమ్మల మధ్య భాగంలో మృదువుగా మర్దన చేయడం వల్ల సైనస్ బాధలు తగ్గుముఖం పడతాయి. కొంతమంది సైనస్ మూలంగా వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కోసం మందుల షాపు నుంచి పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వంటి మందులు తీసుకుని వాడుతుంటారు. వైద్యుల సూచన లేకుండా ఏ మందులు వాడడం సురక్షితం కాదని తెలుసుకోవాలి. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ నివారించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. జలుబు చేసినప్పుడు, అలర్జీలు మొదలైనప్పుడు అవి పూర్తిగా తగ్గిపోయేలా సకాలంలో వైద్యం తీసుకోవాలి. తరచూ ముఖానికి ఆవిరి పట్టుకోవటం మేలు. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. అప్పుడే సైనసైటిస్ బాధల నుంచి మనకు విముక్తి లభిస్తుంది.